నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధాల గురించి పార్ట్ 11లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 12లో 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధాల గురించిన అంశాలను నేర్చుకుందాం. 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749-54. 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749-54. స్థానిక కారణాలతో ప్రారంభమైన ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎన్నవది? రెండవది. స్థానిక కారణాలతో ప్రారంభమైన ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎన్నవది? రెండవది. హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ మరణించిన తర్వాత నవాబ్ అయిన నాజర్ జంగ్ని వ్యతిరేకించినది ఎవరు? ముజాఫర్ జంగ్. హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ మరణించిన తరువాత నవాబు అయిన నాజర్ జంగ్ని వ్యతిరేకించినది ఎవరు? ముజాఫర్ జంగ్. కర్ణాటకలో అన్వరుద్దీన్ని వ్యతిరేకించినది ఎవరు? చందా సాహెబ్. కర్ణాటకలో అన్వరుద్దీన్ని వ్యతిరేకించినది ఎవరు? చందా సాహెబ్. ముజాఫర్ జంగ్, చందా సాహెబ్ నవాబులకు మద్దతు తెలిపిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లే. ముజాఫర్ జంగ్, చందా సాహెబ్ నవాబులకు మద్దతు తెలిపిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లే. 1749లో జరిగిన ఏ యుద్ధంలో అన్వరుద్దీన్ వధింపబడినందున చందా సాహెబ్ కర్ణాటక నవాబు అయ్యాడు? అంబూరు యుద్ధం. 1749లో జరిగిన ఏ యుద్ధంలో అన్వరుద్దీన్ వధింపబడినందున చందా సాహెబ్ కర్ణాటక నవాబు అయ్యాడు? అంబూరు యుద్ధం. 1750లో నాజర్ జంగ్ హైదరాబాద్ నవాబుగా తొలగించబడి ఎవరు నవాబు అయ్యారు? ముజాఫర్ జంగ్. 1750లో నాజర్ జంగ్ హైదరాబాద్ నవాబుగా తొలగించబడి ఎవరు నవాబు అయ్యారు? ముజాఫర్ జంగ్. ముజాఫర్ జంగ్ను నవాబు చేసినందుకు ఫ్రెంచ్ వారికి ఏ ఏ ప్రాంతాలను ఇచ్చినాడు? మచిలీపట్నం, యానాం, దివి. ముజాఫర్ జంగ్ను నవాబు చేసినందుకు ఫ్రెంచ్ వారికి ఏ ఏ ప్రాంతాలను ఇచ్చినాడు? మచిలీపట్నం, యానాం, దివి. 1751లో లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ ఖాన్ ఎవరిని హత్య చేసినాడు? ముజాఫర్ జంగ్. 1751లో లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ ఖాన్ ఎవరిని హత్య చేశాడు? ముజాఫర్ జంగ్. ముజాఫర్ జంగ్ మరణించిన తర్వాత ఫ్రెంచ్ అధికారి బుస్సీ ఎవరిని నవాబును చేశాడు? సలాబత్ జంగ్. ముజాఫర్ జంగ్ మరణించిన తర్వాత ఫ్రెంచ్ అధికారి బుస్సీ ఎవరిని నవాబును చేశాడు? సలాబత్ జంగ్. సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఏ ప్రాంతాలను ఇచ్చాడు? ఉత్తర సర్కారు. కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఏ ప్రాంతాలను ఇచ్చాడు? ఉత్తర సర్కారు. కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. బ్రిటిష్ సైనికాధికారి రాబర్ట్ క్లైవ్ అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీ తరపున ఏ ప్రాంతం ఆక్రమించాడు? ఆర్కాట్. బ్రిటిష్ సైనికాధికారి రాబర్ట్ క్లైవ్ అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీ తరపున ఏ ప్రాంతం ఆక్రమించాడు? ఆర్కాట్. రాబర్ట్ క్లైవ్ను ఏమి అంటారు? ఆర్కాట్ వీరుడు.
రాబర్ట్ క్లైవ్ను ఏమి అంటారు? ఆర్కాట్ వీరుడు. డూప్లే తరువాత ఫ్రెంచ్ గవర్నర్గా భారతదేశానికి ఎవరు వచ్చారు? గదాహో. డూప్లే తరువాత ఫ్రెంచ్ గవర్నర్గా భారతదేశానికి ఎవరు వచ్చారు? గదాహో. 1754లో గదాహో బ్రిటిష్ వారితో ఏ ఒప్పందం చేసుకొనుట ద్వారా రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది? పాండిచ్చేరి ఒప్పందం. 1754లో గదాహో బ్రిటిష్ వారితో ఏ ఒప్పందం చేసుకొనుట ద్వారా రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది? పాండిచ్చేరి ఒప్పందం. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.